హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు. నా సంతోషాన్ని మరొకసారి షేర్ చేసుకోవడం కోసం మీ ముందుకు వచ్చిన. అయితే 25th బర్త్డే కదా, ఏదన్నా సర్ప్రైజ్ చేయాలి దాన్ని అని ఒక ఆలోచన వచ్చింది. అంటే అసలు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఏది ఒకటి కొనాలనుకున్నా మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాము, తెచ్చుకుంటాము. కానీ ఈసారి దాన్ని సర్ప్రైజ్ చేయాలనిపించింది నాకు. అయితే 25 గిఫ్ట్స్ కొనాలని అనుకున్నా. ఇది అందరికీ వచ్చే ఆలోచనే, నేనేమి అందుకు గొప్ప కాదు. ప్రతి తల్లి ప్రతి కూతురు గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలాంటి ఐడియా చాలామందికి వచ్చి ఉంటుంది. నాకు 25 ఐటమ్స్ ఎట్లా కొనియాలని అనుకున్నా కానీ ఏం చేయాలని ఆలోచించినప్పుడు పాప బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా విడదీయలేని స్నేహితురాలు హరిత అని చెప్పేసి, మమ్మీ నీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఎవరు అని అంటే మమ్మీ డాడీ హరిత అని టక్కున చెప్పేస్తుంది. ఆ అమ్మాయిని పిలిపించి ఇద్దరం కలిసి 25 ఐటమ్స్ని కొని, అంటే అందులో 1 or 2 ఐటమ్స్ దానికి తెలుసు, బర్త్డే కాబట్టి కొనిస్తుంటాం కదా, మిగతావి తెలీదు. అది కాలేజీకి వెళ్ళగానే మేమిద్దరం కూడా చాలా కష్టపడి వాటిని కొని ప్యాకింగ్ చేసి రెడీగా ఉంచేసినాము. నేను మా పాప వాళ్ళ ఫ్రెండ్ను పరిచయం చేస్తూ మా అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తా. మీరందరూ కూడా చూసి ఆశీర్వదించండి. మా పాప ఫ్రెండ్ పేరు హరిత. సే హాయ్. హాయ్. అమ్మాయి అమెరికా వెళ్తోంది, అందరు కూడా బ్లెస్ చేయండి. యాక్చువల్గా ఈ పాపతో పాటు మా అమ్మాయి కూడా వెళ్ళాల్సి ఉండే, బట్ జాబ్ రావడం వల్ల ఉండిపోయింది. ప్రతి ఒక్కళ్ళకు ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే, ఇలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి ఈర్ష్య అనిపిస్తుంది. హరిత అన్నప్పుడల్లా మమ్మీ కన్నా ఎక్కువ హరిత అని అంటుంటాను నేను. బట్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇష్టం మీ అమ్మాయి అంటే మా ఫ్యామిలీ మొత్తానికి కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ని కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొచ్చేసి సర్ప్రైజ్ చేద్దాం, ఓకేనా? ఓకే. మా అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తున్నాం ఇప్పుడు, కళ్ళకు గంతలు కట్టేసి. ఓకే, స్టార్ట్. నైస్. హౌ ఆర్ యూ ఫీలింగ్ మా? అసలు నీకు సర్ప్రైజ్ తెలుసా ఇప్పటి వరకు? కొన్ని తెలుసు కదా ఆల్రెడీ. అంటే తీసుకున్న వాటిలలో 1 or 2 ఐటమ్స్ తెలుసు, బట్ ఇంతకుముందు ఓకే ఫస్ట్ టైం కదా ఇట్లా సర్ప్రైజ్ అయితే నిజంగానే లైఫ్లో ఎవరు సర్ప్రైజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాం పాపని, చూపిద్దాం, ఓకేనా? ఓకే ఓకే ఓకే. కూర్చోమా. సిడౌన్. ఓకే, వద్దు, ఆగాలి. నేను వస్తున్నా, ఆగాలి. ఓకే, షల్ వి స్టార్ట్? ఎస్. ఓకే, వెనక్కి తిరిగి చూడు ఒకసారి. ఆర్ యు హ్యాపీ? ఒక్కొక్కటి చూసుకుంటే హ్యాపీ. ఓ మై గాడ్, ఇన్ని గిఫ్ట్స్. నేను 1 by 1 చేస్తా, చూడొద్దు. ఒక్కొక్కటి 1 by 1. సర్ప్రైజ్. ఓకే. గిఫ్ట్ నంబర్ 1. చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్ ఇది. ప్రతి వాళ్ళ లైఫ్లో ఉండాల్సినటువంటి గిఫ్ట్ ఇది. నేను చూపిస్తాను మీకు ఒకసారి. కళ్ళు మూసుకో. మళ్ళీ. ఓకే. షో ఇట్ టు మీ. ఓకే, సాయి ధారణి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్, MSc BEd జువాలజీ. ఈ ఐడియా నీదేనా? అదే కదా, నీకు తెలుసు కదా డాడీకి ఎట్లా చేయించింది. నేను దీని గురించి కొద్దిసేపు మాట్లాడాలండి. ఇది నేమ్ ప్లేట్. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉంటే అందరి ఇళ్ళ నుంచి వెళ్తూ ఉంటే ఇల్లు చూసుకుంటే అలా వెళ్ళేదాన్ని. ప్రతి ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఉండేది, పేరు, క్వాలిఫికేషను, టీచర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, లాయర్ అని చెప్పి బోర్డ్స్ ఉండేవి. అవి చూసినప్పుడల్లా నాకు ఒక ఆనందం, నాకు కూడా ఫ్యూచర్లో ఇట్లా ఒక నేమ్ ప్లేట్ పెట్టుకోవాలి మా ఇంటి ముందు అనేసి అనిపించేది నాకు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఒక్కొక్క ప్రమోషన్ వస్తూ ఉంటే సూపరింటెండెంట్ అవ్వగానే
బాగా పెట్టుకోవాలి, మనం మన ఇంటి ముందు బోర్డు పెట్టుకోవాలని చెప్పేసి మా హస్బెండ్ని అడగడం జరిగింది. ఆయన ముందు ఒప్పుకోలేదు, కానీ నాకు చాలా కోరిక అని చెప్పేసి ఫస్ట్ నాకు ఆయన వల్ల ఈ నేమ్ ప్లేట్ కోరిక తీరింది. ఆ తర్వాత సూపరింటెండెంట్ నుంచి ఒక్కొక్క ప్రమోషన్ వస్తున్నా కొద్దీ మళ్ళీ బోర్డ్స్ మార్పించుకోవటం అట్లా జరిగింది. ఆఫ్టర్ దట్ నా మీద జాస్ వచ్చింది, నాది కూడా ఉంటే బాగుంటుంది కదా, తన కింద, తనది పైది నాది కింద అని చెప్పేసి నేను నా క్వాలిఫికేషన్ ఓన్లీ ఎంఏ చేసిన ఫస్ట్, కాదు ఇంకో ఎంఏ చేసి ఎంఫిల్ చేద్దామని చెప్పేసి డబల్ ఎంఫిల్ అని చెప్పేసి సాంస్క్రిట్ లెక్చర్ అని చెప్పేసి నేను ఒక బోర్డుని పెట్టుకోవడం జరిగింది. అయితే ఒక 6-7 ఇయర్స్ నుంచి ఇంకా ఒక కోరిక, మనిషి ఆశాజీవి కదా, ఒకటి కాగానే ఒకటి ఉండాలి అనేసి, అంటే అత్యాశకి ఏం పోలేదు, ఆశపడ్డాను. పాపతో అనేదాన్ని, మమ్మీ ఈ మా ఇద్దరి నేమ్ ప్లేట్స్ మీద నీది ఒక నేమ్ ప్లేట్ ఒక డిజిగ్నేషన్తో ఉండాలి అని చెప్పేసి. మా పాపకు ఒకటే కాదు, నేను నా స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పేదాన్ని, ఒక డిజిగ్నేషన్ అనేది ఇంపార్టెంట్, అంటే మనం ఏంటి అని తెలిసే ఒక ఐడెంటిటీ, అది ప్రతి ఒక్కళ్ళకి అవసరము. చాలా అంటే మనం ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, రెంట్ హౌస్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నామని కాదు, ఇంటికి ఒక అందాన్ని ఇచ్చేది ఈ నేమ్ ప్లేటు. ఇది నాకు మా అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్, అసలు నేను మా అమ్మాయికి ఇస్తున్నాను నేను అనుకోవటం లేదు, అది నాకు ఇచ్చిన గిఫ్ట్ని ఒక ఏమంటారు లెటర్స్ రూపంలో మళ్ళీ తనకి తిరిగి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గిఫ్ట్ హ్యాపీనా? హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ. ఓకే, సెకండ్ గిఫ్ట్ నెక్స్ట్ టైం ఇస్తారు, ఇద్దాం ఒకసారి మళ్ళీ చూస్తా. ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ మళ్ళీ గంటలు కట్టేస్తాం. వాళ్ళ డాడీ గిఫ్ట్, ఇది బిగ్ సర్ప్రైజ్ అన్నమాట. అసలు అది ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అంతటి బిగ్ గిఫ్ట్ అనేది వాళ్ళ ఫాదర్ ఇస్తున్నారు. ఓకే నాన్న, అరే ఓకే, అరే తెచ్చే వరకు కీప్ గెస్సింగ్. ఓకే వెయిట్, నువ్వు గెస్ చేస్తూ ఉండు. కీప్ గెస్సింగ్, కీప్ గెస్సింగ్. గెస్ చేయి ఏమి ఇస్తారు చెప్పు, డాడీ ఏమి ఇస్తారు అనుకుంటున్నావు, అసలు ఎక్స్పెక్ట్ చేయి. అసలు మనకి ఏమో నాకు ఐడియా కూడా రావట్లేదు. గెస్ చేయి. ఏం కావాలి నీకు, నీకేం అవసరం ఉంది, నీకేముంది గెస్ చేసి. పెన్, ఇంకా వాచ్ ఉంటది, ఇంకా వాట్ ఈస్ దిస్? తీయండి ఫస్ట్ కళ్ళకి. చూడు ఏముంటది చెప్పు, అసలు నీళ్ళు ఏముంది అనుకుంటున్నావు? బుక్సా? ఎక్కువ బుక్స్ అనేది తీసుకొచ్చి ఇంకా ఇంకేముంటది అనుకుంటున్నావు? ఇది ఏముంటాయి అసలు ఈ డబ్బా? పోనీ చూడు. ఓకే, ఇప్పుడు గెస్ ఏం కావచ్చు? నీకు తెలుసా? తెలీదు, మన ఇద్దరికి కాగటం లేదు. ఎట్లా పడతాను? May I help you? Yes, please help me. Can I help you? ఓకే. ఇప్పుడు ఈజీగా వచ్చింది. నాకు కూడా తెలియదు అసలు, నాకు కూడా తెలియదు అసలు. డాడీ మ్యాక్ బుక్. ఓ మై గాడ్, యు న్యూ? ఓ మై గాడ్, ఓ మై This you were wanting seriously. ఏది కూడా కాదు, ప్రో, ఇది ప్రో M3. How to open this? ఇది యాపిల్ ల్యాప్టాప్ అండి. డాడీ నా శాలరీతో కొనుక్కుంటా అని అన్నది. దాని శాలరీతో మాకు వచ్చేదాకా మేము ఆగుతామా, దాని కోరికను తీర్చాలి కదా మేము అని చెప్పి వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చిండు. యా యా, This is the gift Oh for my you. God. ఓకే. Did you like it? I love it. Oh my god. Oh my god. మమ్మీ హక్సేన్ లేవా? మమ్మీ హక్సేన్ లేవా? అంటే నా డాడీ గిఫ్ట్ అన్నావు కదా. అదే కదా. Oh my god. Wow. This is huge.
Abba, thanks, Daddy. This is really the biggest I mean, did you hear that? Oh my God. వెంకటేశ్వర స్వామి Oh, స్క్రీన్ who did this? అక్కడికి ఏంటండి? చేయించాడు వెంకటేశ్వర స్వామి గురించి ఇటువైపు బాబా ఫోటో కూడా రావాలని చెప్పిన కానీ యా Lord Venkateshwara. యా Nice. నైస్ Customized gift. ఓకే Asal Daddy, you have won the game. Wow. Series 1990. నెక్స్ట్ గిఫ్ట్ అండి ఇది ద ఇన్సైడర్ పివి నరసింహారావు బుక్స్ అంటే చాలా ఇష్టం ఎన్ని గిఫ్ట్స్ కొనిచ్చినా కూడా ఒక్క బుక్ కొనిస్తే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడో నాతో అన్నది పివి నరసింహారావుది నేను చదవాలి మమ్మీ ఆయన రూలింగ్ ఎట్లా ఉండేది అనేసి అది నేను మనసులో పెట్టుకొని ఈ బుక్ను కొనియడం జరిగింది ఓకేనా హ్యాపీ Very happy. సర్ప్రైజ్ All best gifts. Very nice. Do you want to say something about it? I think this is the second best gift. Second. ఫస్ట్ First, of course, MacBook. MacBook, not this. Yeah. This is the main gift. నా గిఫ్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ Yeah, I'm unable to decide. Okay, first, second, third. ఓకే Thank you. ఓకే Reading actually ఆపేసి చాలా రోజులు అయింది. I want to resume and this is the best book for me to start reading again. Yeah. Thank you, mommy. Happy birthday, Siri. Thank you, Teju. ఈ అమ్మాయి ఇంకొక ఫ్రెండ్ బడంపేటలోనే ఉంటుంది కలిసి డిగ్రీ చదువుకుని పీజీ చదువుకుని ఎప్పుడు జర్నీ ఫ్రెండ్ బాగా వెంట వస్తూ Travel. ట్రావెల్ క్లాస్మేట్స్ నేను అదే అనుకుంటున్నా ఈ అమ్మాయి పేరు చెప్పలేదు అది ఆంటీ అని నన్ను ఎక్కడ తిడుతుందో అని టైంకి వచ్చింది అండ్ నెక్స్ట్ గిఫ్ట్ ఇది ఓపెన్ చేయి అంటే ఒక గిఫ్ట్ దీనికి తెలుసు Look at it. బట్ మిగతా తెలియదు మేము కొన్న తర్వాత గోల్డ్ రేట్ తగ్గిందండి కాబట్టి మీరందరూ మాకు థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా జయంతి కొన్నది కాబట్టి రేట్ తగ్గిందని మీరు ఎప్పుడైనా కొనాలనుకున్నట్టు చెప్పండి అట్లా పోయి 1 గ్రామ్ కొనుక్కొని వస్తా మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది రేటు మీరు కొనుక్కోవచ్చు ఓకేనా ఇది నాకు ఆల్రెడీ తెలుసు. బ్యాంగిల్స్ తెలుసు చూసుకో ఏమేమి ఉన్నాయి చూసుకో ఒకసారి ఇందులో చైనా ఇది చైన్ పెండెంట్, చైన్ కి పెండెంట్, పెండెంట్ ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇదొక పేరు. Golden girl ki gold gifts. గోల్డ్ గిఫ్ట్స్ ఇది ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్, ఒక పెండెంట్, ఒక చైన్. బా నువ్వు వచ్చేసినావు కదా. ఓకే అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇవి పెట్టుకుంటాం. ఇది వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ అండి ఇంకొక గిఫ్ట్ మీరు ఇవ్వండి దానికి Happy birthday. థ్యాంక్ యూ. ఓపెన్ చేయి ఫోన్. మ్మ్. బ్యూటిఫుల్ కలర్. ఎవరి సెలెక్షన్ ఇది? అందరిదిగా. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు మా అమ్మాయికి ఫోన్ లేదండి డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఒక ఫోన్ కొనిచ్చిన మా అమ్మ. ఆ శ్రీశైలంలో వాటర్ లో పోగొట్టేసుకుంది ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక ఫోన్ What phone? is Nice. it? I think it is Samsung. ఓకే వెరీ నైస్ Nice. It looks nice in my hand. Nice color. Very happy. అయ్యో ఇప్పుడు ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ ఎట్లా చెప్పాలి? అన్ని ప్రయారిటీ. నెసెసరీ అన్ని నెసెసరీ ఐటమ్స్ నైస్. థ్యాంక్స్ చెప్పాలి హరితకి థ్యాంక్స్ చెప్పాలి అమ్మాయి హెల్ప్ వల్లనే ఇవన్నీ తీసుకొని వచ్చినాం నెక్స్ట్ గిఫ్ట్ వాచ్ అండి
కాలం విలువ బాగా తెలుసు మా అమ్మాయికి. ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదివితే ఏ జాబ్కి సెలెక్ట్ అవుతాము ఏంటి అనేది టైం వాల్యూ బాగా తెలుసు. కరెక్ట్ టైంకి అలారం పెట్టుకొని లేవడంలో నెంబర్ 1. అలారం అయిందంటే 4 o'clock 5 o'clock ఎప్పుడు పెట్టుకున్నా టక్కున లేస్తుంది. కాలం వాల్యూ తెలుసు కాబట్టి ఆల్రెడీ వాచ్ ఇంతకుముందు ఉంది, బట్ ఇప్పుడు జాబ్కి వెళ్తుంది కదా, ఇంకా కొంచెం మంచి వాచ్ అన్నట్టుగా వాచ్ తీసుకొని వచ్చిన. సో ప్రిటీ. I can't wait to wear this one, Jason. ఇది హరిత చాయిస్. ఇది అమ్మాయి Oh, వచ్చింది. thank you. దాని చాయిస్. So pretty. ఓకే. అండ్ ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే దాని అవసరానికి Raga. పెన్స్ కానీ, Titan Raga. కొన్ని పెన్స్ కానివ్వండి, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత కొంత మేకప్ కిట్ అండ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, చెప్పల్స్, అంటే దానికి అవసరానికి కాలేజీకి వెళ్ళడానికి ఏమేమైతే అవసరం అవుతుందో అవన్నీ తీసుకొని వచ్చిన. ఓకే, కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమ్మా. ఇన్ని గిఫ్ట్స్ ఒకసారి వెనక్కి తిరిగి ఫీలింగ్స్ చెప్పాలి. మేము చాలా హార్డ్ వర్క్ చేసినాము. నువ్వు మాట్లాడిన మాటల వల్ల మాకు ఇంకా హ్యాపీనెస్ అనేది రావాలి. మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇయర్కి పెంచుకుంటూ వెళ్ళాలి గిఫ్ట్స్ ని. ఓకేనా? ఏం చెప్పాలి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్, టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు సర్ప్రైజెస్ అంటే ఐ హావ్ నెవర్ హ్యాడ్ అ సర్ప్రైజ్. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చుకున్నా కూడా ఆల్మోస్ట్ ముందే ఐడియా చెప్పేసుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఓపెన్ చేయడం, సర్ప్రైజ్ అనేది ఫస్ట్ టైం. అట్లాంటిది ఒకటేసారి 25 గిఫ్ట్స్ అన్నట్టు. ఇయర్ అంతా నాకు భగవాన్ జబ్ భీ దేతా హై తో చప్పట్ పాడికే దేతా హై అన్నట్టు. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ మై వే దిస్ ఇయర్. అండ్ అసలు మ్యాక్ బుక్ ఏంటి, వాచ్ ఏంటి, ఫోన్ ఏంటి, గోల్డ్ ఏంటి, అసలు ఆల్ ఆర్ బిగ్ సర్ప్రైజెస్. ఐఎమ్ వెరీ మూవ్డ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్, టు హ్యావ్ సచ్ ఫ్యామిలీ, టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఐ లవ్ యూ. బాగా అసలు నువ్వు కడుపులో దాచుకోవడం అనేది ఎంత గ్రేట్ అంటే నీకు ఏది దాచుకోరాదు కడుపులో అసలు. మొన్న వచ్చిందా? నేను లేనప్పుడు వచ్చిందా? ఇక్కడ దాచిపెట్టారు చెప్పండి. స్కూల్కి వెళ్ళగానే మేము అన్ని అది లేకపోవడం అనేది మాకు ప్లస్ అయింది. యాక్చువల్లీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మేము ఏం చేయలేకపోయేవాళ్ళం. స్కూల్కి వెళ్ళి అది వచ్చేసరికి అన్ని టకటక ప్యాకింగ్స్ చేయడం. 1 or 2 ఐటమ్స్ మాత్రం తెలుసు. కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీ అంటే బర్త్డే కొనిస్తామని, బట్ మిగతా అసలు ఏమి తెలియదు. అసలు చేయాలనిపించింది, సర్ప్రైజ్ చేయాలి. నేను అంటుండే కదా మమ్మీ, నువ్వు ఎప్పుడు నాకు గిఫ్ట్స్ ఇవ్వవు, గిఫ్ట్స్ ఇవ్వవు. ఇట్స్ రియల్లీ నైస్. వన్స్ అగైన్ అందరు కూడా సాయి శ్రీకి హ్యాపీ బర్త్డే చెప్పండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్, బాయ్. ఓపిక్ గా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. Happy birthday, dear sweetheart. Happy birthday to you. Happy birthday, dear sweetheart. Happy birthday to you. Happy birthday, dear sweetheart. Happy birthday to you. This is your day, so let's celebrate.